లేదు, రోడ్ల గుంతలమయం అయిపోయినాయి, మున్సిపాలిటీలన్నీ కూడా కూనరిల్లిపోయినాయి, అందులో పనిచేసేటువంటి వాళ్ళ పరిస్థితి లేదు, కరెంట్ 24 గంటల కరెంటు లేదు, మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్. ఒక నిమిషం అండి, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. రామరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో చూస్తున్నారు, విన్నారు కూడా. అండ్ ఇంకొకటి, మున్సిపల్ ఎలక్షన్స్ అంటే కూడా ఇప్పుడు వింటే కూడా ఏంటి జరుగుతుంది అంటే అటు కాంగ్రెస్ గురించి ఎంతో కొంత వాళ్ళు సమీక్షలు చేస్తున్నారా, సమాయత్తం అవుతున్నారు అనేది. బీఆర్ఎస్ నుంచి కూడా ఆ జోష్ కనిపిస్తుంది, కానీ బీజేపీ ఎందుకో సైలెంట్ అయిపోయింది. ఏంటి, లైట్ తీసుకున్నారా మున్సిపల్ ఎన్నికల్ని? ముందు మీకు ఈ ఛానల్లో ఉన్న మన డిస్కషన్ పెద్దలకు, మీ జీటీవీ ప్రేక్షకులకు అందరికీ భోగ భాగ్యాల భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. మున్సిపాలిటీస్ అంటేనే ఫస్ట్ బీజేపీ ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, రూరల్ ఏరియా కాకుండా రాజకీయాల గురించి, దేశ రాజకీయాల గురించి, రాష్ట్రాల గురించి ఎక్కువ అవగాహన వాళ్ళు ఉంటారు. తర్వాత డబ్బులకు అమ్ముడు పోయే వాళ్ళు తక్కువ ఉంటారు కంపేరిటివ్ గ్రామీణ ప్రాంత అమాయక గ్రామీణ ఓటర్లతో పోలిస్తే. తర్వాత ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా పార్టీ బేస్డ్ కావు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో వ్యక్తి ప్రభావం ఎక్కువ ఉంటుంది, పార్టీ బేస్డ్ అయినా వ్యక్తి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఈసారి అంటే గత కొన్ని దశాబ్దాలుగా పార్టీ బేస్డ్ జరగట్లేదు కాబట్టి అది లెక్కలో లేనిది. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంటే అక్కడ కేసీఆర్ మన ఈయన రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటి, కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్, ఎందుకంటే 30% ఓట్లు ఉన్నాయని. ఎక్కడ ఏ ఏరియా పోతే అక్కడ ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు రంగులు మార్చి చేస్తే కొద్ది కాలం ఇది నానా పులికథ లాగా రెండు సార్లు నమ్ముతారు, మూడోసారి ఏమైతే నేను చెప్పినా నమ్మరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి అదే, ఏం మాట్లాడినా అదే ఉంటుంది, అబద్ధాలు. ఇప్పుడు ఏంటంటే మన గ్రామ పంచాయతీలకు ఎలక్షన్ ఎందుకు పెట్టా అంటే కేంద్రం నుంచి 2 ఏళ్ళు పెండింగ్ ఉంది, ఈ 3 ఏళ్ళు అయిపోతే 3,000 కోట్లు రావు. అది మనకు మీడియాలో కూడా చాలా చర్చకు వచ్చింది. ఆ డబ్బుల కోసమని కోర్టు అక్షింతలతోటి గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టారు. కేంద్రం డైరెక్ట్ గా గ్రామ పంచాయతీ అకౌంట్లకు వేసే డబ్బులు ఆయన అక్కడ ఏమనుకున్నాడు, ఆయన అసెంబ్లీకి ఏం ప్రచారం చేస్తే ఢిల్లీకి పోయి 3,000 కోట్లు తీసుకొస్తున్నా ఈ మార్చి వరకు తీసుకొస్తాడు. అప్పుడు వెంటనే మా అరవింద్ గారు ఎవరైతే బాగా వీళ్ళ కౌంటర్ రిప్లై టిట్ ఫర్ టాట్ లాగా చెప్తారో, బాబు నువ్వు 3,000 కోట్లు ఎడమొస్తావు, ఎన్ని సంఖ్యలు కావాలి, మోడీ గారు డైరెక్ట్ గా ఖాతాలు వేస్తుడు, నువ్వు తెచ్చేదేంది, నువ్వు గొప్పలు చెప్పుకుంటేంది, మోడీ గారు ఇస్తుంటే నువ్వు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఎన్నికల టైంలో నువ్వు అప్పుడో కొద్దిగా ఇస్తావు తప్ప ఎన్నికలు లేనప్పుడు నువ్వు పెట్టేంత గుండుస్తున్నానే అని బాగానే అక్షంతలు వేయడం జరిగింది, వార్తలు పెట్టడం జరిగింది. ఎందుకంటే మాటల గారడి మనిషి రేవంత్ రెడ్డి, ఏ ఎండకు ఆగుడుగు పట్టే మనిషి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ చరిత్ర కూడా అదే, 6 గ్యారంటీలో బొంద పెట్టిరా, మూసిలో ముంచిరా వాళ్ళే చెప్పాలి. మహాలక్ష్మి ఏమైంది, నిరుద్యోగ భృతి ఏమైంది, ఈ రైతు భరోసా అనేది కూడా ఒక్క నెల అయితే 15,000 అన్నారు. అసలు 2,000 సంవత్సరాలు అంతకుముందు సంవత్సరం వానకాలం మొత్తం డుమా కొట్టారు. ఇప్పుడు కూడా ఇంతవరకు వేయలేదు. ఏంటంటే ఎన్నికలు ఉన్నప్పుడే పథకాలు. ఈ మన బతుకమ్మ చీరలని ఇస్తుండే, ఆ బతుకమ్మ చీరల టైంలో కూడా వీళ్ళు కేసీఆర్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముస్లిం మహిళలు బుర్కేస్తున్న మహిళలకు ఇచ్చి మేము బతుకమ్మ చీరలు చెప్తున్నది. బతుకమ్మ ముస్లింలు ఆడతారా? ఆడరు. ఇప్పుడు మీరు నిన్న కూడా చూసినట్టు మొన్న తమిళనాడులో ముస్లిం మహిళలకు సంక్రాంతి కానుక మీకు చూపించమంటే ఇలా చూపిస్తా. అంటే ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ముస్లింలు సంక్రాంతి పండుగ చేసుకోరు, ముస్లింలు బతుకమ్మ ఆడరు. కేసీఆర్ బతుకమ్మ చీరలు వాళ్ళకి ఇచ్చేది. కాంగ్రెస్ ఏం చేసిందంటే బతుకమ్మ చీరలు ఎత్తేసి ఇందిరమ్మ చీరలని ఒక విడత, ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయి, ఎలక్షన్ల కోసమే పథకాలు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 10 ఉండే పథకాలు, మళ్ళీ ఎలక్షన్లు వచ్చి మళ్ళీ పెండింగ్ లో కొన్ని క్లియర్ చేస్తారు. ఏది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల 6 డిఏలు బకాయి, ఒక్క డిఏ ఇచ్చి సంక్రాంతి పండుగ చేసుకున్నట్టు. ఇది మన ఈ సినిమా ఉంది కదా, పోకిరి సినిమాలో రూపాయి వేసి పండుగ చేసుకో అంటే ఆయన బాగా తీసుకుంటే అలీ నీ రూపాయితే ఇంకొంటే ఏమొస్తుంది అన్నట్టు. 6 డిఏలు బకాయి ఉంటే ఒక్క డిఏ ఇచ్చి ఉద్యోగస్తులకు పిఆర్సీ చేసిందా? లేదు. డిఏలు ఇంత పెండింగ్, కేంద్రంలో డిఏలు అంటే పెండింగ్ ఉన్నాయా? లేవు. మళ్ళీ కేంద్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదట, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా ఒప్పందట. కేంద్రంలో 10వ స్థానం నుంచి 4వ స్థానం వస్తుంది. ఇదే 2026 3వ స్థానానికి వస్తున్నాం. అద్భుతంగా రక్షణ గాని, భద్రత గాని, అభివృద్ధి గాని, సంక్షేమం గాని 80 కోట్ల మంది ప్రజలకు గత 4 సంవత్సరాలుగా బియ్యం 6 గన్నాలు ఉచితంగా ఇస్తున్నాం. కేంద్రం ఇచ్చే బియ్యం వీళ్ళు పంచి దానికో ఏంటంటే ఒక 10% కలిపి సన్న బియ్యం మేము ఇస్తున్నామని పచ్చి అబద్ధాలతో సొమ్ము ఒకటిది సోగొడతారని ప్రచారం చేసుకుంటాడు రేవంత్ రెడ్డి. గారడి మాటల మనిషి. కేసీఆర్ ఎత్తులు చిత్తలేస్తే
రేవంత్ రెడ్డి గాడి మాట హరీష్ రావు ఎన్నికల మించిన ఉండలే. ఎగ్జాక్ట్లీ. అంటే ఒకటి రామరెడ్డి గారు మీరు చెప్తున్న పాయింట్స్ అన్ని కరెక్టే, కానీ ఒకటి ఏంటంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు చూడండి, హిందువులు ముస్లింలు వాళ్ళకేం పని వీళ్ళకేం పని అని. ఎగ్జాక్ట్లీ ఎలక్షన్స్ వస్తున్నాయంటే మీరు మతం తప్ప మీరు చేసే పనులు, ఇప్పుడు కేంద్రం చేసే పనులు చాలా ఉన్నాయి. పిఎంజేవై ఉన్నాయి, ఉజ్వల్ యోజన పథకాలు, అదే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఇలాంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి. మీరు చెప్పాలంటే వీటి గురించి చెప్పి ప్రజల్లోకి వెళ్ళడానికి ట్రై చేయొచ్చు. మీరు మతాల గురించి ఎందుకు చెప్తున్నారు? నేను మతం గురించి ఏం చెప్పలే, చెప్పింది రేవంత్ రెడ్డి. నేను మతం గురించి ఆయన చెప్పింది చెప్తాను నేను. మీరు మమ్మల్ని అంటే మీరు అన్ని వాళ్ళు అదే వాళ్ళు అంటూ ఉంటారు, మీరెందుకు మీరు చేస్తూనే చెప్పట్లేదని అడుగుతున్నాను నేను. అభివృద్ధి చెప్తున్నా కదా నేను. 80 కోట్ల మందికి 6 ధాన్యాలు ఇస్తున్నాము. దేశ ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుంచి 4వ స్థానం నుంచి 3వ స్థానం. జాతీయ రహదారులు తెలంగాణలో గత 70 ఏళ్లలో ఎన్ని వచ్చినాయో ఈ 11 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వచ్చినాయి. ఈ తెలంగాణలో 2700 కిలోమీటర్ల జాతీయ రహదారులు తెలంగాణలో, అంతమంది 2500 ఉండే మనకు 2014 వరకు. సో అభివృద్ధిలో రైతులకు విషయంలో 1,00,000 కోట్లకు పైగా తెలంగాణ ఖర్చు పెట్టింది. కిషన్ రెడ్డి గారు 2023 ఒక బుక్ ప్రింట్ చేశారు. 9 సంవత్సరాల్లో తెలంగాణలో 9 లక్షల కోట్లు మేము నిధులు ఇవ్వడం కానీ ఖర్చు పెట్టడం లెక్కలతో సాధించారు. దానికి కౌంటర్ ఎవరు, కనీసం పాంప్లెట్ కూడా ఎవరు ప్రింట్ చేయలేదు, ఎందుకంటే వాస్తవాలు. కాబట్టి అదేమిటి మన మున్సిపాలిటీలో మా పర్ఫార్మెన్స్ చెప్పాలంటే, ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ కొద్దిగా వెనుకకున్నాయి, వరంగల్ ఖమ్మం కూడా తర్వాత జరిగింది, ఎందుకంటే అవి 2021 జరిగినాయి. ఇప్పుడు జరిగే మున్సిపాలిటీలో లార్జెస్ట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏంటంటే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో గతంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 28, బీఆర్ఎస్ కు 13, కాంగ్రెస్ కు 2. ఇది నిజామాబాద్ మున్సిపల్ గతంలో చెందింది. ఈసారి నిజామాబాద్ టోటల్ గా బీజేపీ క్యాప్చర్ చేస్తుంది. నిజామాబాద్ ఒకటే లేదు, చాలా జిల్లాలు ఉన్నాయి కదా. వరంగల్ లో కూడా బీజేపీకి 10 వస్తే కాంగ్రెస్ కు 2, 3 వచ్చినాయి. ఎక్కడ ఎడ్యుకేటర్స్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మొన్న జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో 3 బీజేపీ గెలుచుకుంది. అధికార కాంగ్రెస్ ఒక్కటి గెలవాలి. అధికార కాంగ్రెస్ అంటే విద్యావంతులు కాంగ్రెస్ నంబర్, బీఆర్ఎస్ కు పోటీ చేసే ధైర్యమే చేయలేదు. బీఆర్ఎస్ 3 బీజేపీ గెలుచుకుంటే 1 టీచర్స్ యూనియన్ గెలుచుకుంది. ఇది విద్యావంతుల్లో బీజేపీ పట్ల గౌరవం. ఇప్పుడు మున్సిపాలిటీలో విద్యావంతులు ఎక్కువ కాబట్టి బీజేపీ అద్భుత రిజల్ట్ సాధిస్తుంది. మీకు ఇంకా చూడండి, దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా, బీహార్ చూసినా, ఎక్కడ చూడండి, ఢిల్లీ చూడండి, ఢిల్లీలో మహిళా ముఖ్యమంత్రి, దేశ ఆర్థిక ముఖ్యమంత్రి మహిళ, అంతకుముందు రక్షణ శాఖ చేసింది విదేశాంగ సుష్మా స్వరాజ్, మహిళలకు దేశ రాష్ట్రపతి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేది బీజేపీ. ఫస్ట్ కేసీఆర్ ప్రభుత్వంలో మహిళా కమిషన్ లేదు, మహిళా మంత్రి లేదు. ఇది కాబట్టి బీజేపీ బేటీ బచావో బేటీ పథకాలతోటి ఇప్పుడు అమ్మాయిలు దేశవ్యాప్తంగా పుట్టే పిల్లల్లో గర్ల్ చైల్డ్స్ ఎక్కుంటారు. ఇంతకుముందు చెప్పే భ్రూణ హత్యలు లేవు. వాటి పేపర్ ఓ ఛానల్ గాని ఓ పేపర్ గాని భ్రూణ హత్యలు ముచ్చారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఆడపిల్లలు కావాలి అని ఆ విధంగా సంక్షేమం, అభివృద్ధి, సురక్ష విషయంలో కూడా డోక్లాంలో వాళ్ళని వెనుక కొట్టాం, గల్వాన్ లో కూడా వెనుక ముందుకు ఆపేసాం. అన్నిట్లకు పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధుతో బుద్ధి చెప్పినాం. కాబట్టి దేశం అభివృద్ధి, సంక్షేమం, ప్రపంచ నెంబర్ 1 లీడర్ గత 9 సంవత్సరాలుగా ప్రపంచ నెంబర్ 1 లీడర్ మోడీ. 29 దేశాలు అత్యంత పురస్కారం మోడీ. ఎందుకు అట్లా మరి? రైట్ అండి రామరెడ్డి గారు, నేను మళ్ళీ వస్తాను, 1 నిమిషం అండి. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు, సో మొత్తం ఆల్మోస్ట్ మనం అన్ని చూస్తున్నాము. మున్సిపల్ ఎన్నికలు అంటే కూడా ఇప్పుడు రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి. సరే, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు చెప్పారు, అది మంచి విషయమే. బట్ ఎట్ ద ఎండ్ మనం మాట్లాడాలి అంటే కూడా మున్సిపల్ ఎన్నికల టైంలో చాలా ముఖ్యమైన అంశాలు ఏంటంటే బీసీ రిజర్వేషన్ ఒకటి ఇంకా అమలు కాలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. అండ్ ఇంకొకటి ఇప్పుడు జిల్లాల పునః వ్యవస్థీకరణ అంటున్నారు, దానికి సంబంధించి ఏం జరుగుతుందని ఇంకా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో ఈ టైంలో మున్సిపల్ ఎన్నికలు గనక వస్తే ఏ పార్టీలకు ప్లస్ అవుతుంది, ఏ పార్టీలకు మైనస్ అవుతుంది? సంక్రాంతి కానుక ముస్లిం మహిళకు, చూడండి, సంక్రాంతి కానుక తమిళనాడు ముస్లిం మహిళకు. మాట్లాడదామండి రామరెడ్డి గారు. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు మీది మ్యూట్ లో ఉందండి, మీది చెప్పండి. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే 117 మున్సిపాలిటీలు ఎన్నికలు జరగబోయేది.
7 కార్పొరేషన్లు ఉన్నట్టున్నాయి. ఇవే కాక ఇంకా మిగిలినవి కూడా ఉన్నాయి. హైదరాబాద్ ఉంది, మిగతా కార్పొరేషన్లు ఇంకో 2-3 ఉన్నట్లు కొన్ని మున్సిపాలిటీ. ఓవరాల్ ఏంటంటే ఇప్పుడు అసలు 117 కాదు 132 34 ఉన్నాయి టోటల్లో. 138 అన్న 138 138 138 కోట్ల ద్వారా కొంత ఆగితాయి. 123లో ఏదో జరిగేటట్టు ఉంది. సరే చెప్పండి అది కాదు. ఆయన చెప్పండి ఓవరాల్ మీరు. స్టేట్ 10 కార్పొరేషన్ చెప్పండి స్టేట్ లో ఉన్న టోటల్ మున్సిపాలిటీల విషయం చెప్తున్నాను. ఎన్నికలతో సంబంధం లేకుండా చెప్తున్నాను. అదే అయితే అవన్నీ ఏంటంటే సైంటిఫిక్ గా ఏర్పడినట్టయితే అనిపించదు చాలా వరకు అందులో. ఎందుకంటే దాదాపు 10,000 లోపల జనాభా ఉన్నాయని దాని మున్సిపాలిటీ చేసింది. సరే, పాలనా సౌలభ్యం ప్రజలకు మంచి జరిగేది ఉంటే చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఇది ఏంటంటే సెంట్రల్ ఫండ్స్ కోసమే చేసినట్టు కనపడతాయి. చాలా గ్రామాలు కూడా మన దగ్గర పంచాయతీలు 12,000 పైన ఉన్నాయి, 12,700 పిల్లలు. అందులో కూడా అన్సైంటిఫిక్ గానే కనపడతాయి చాలా వరకు. కొన్ని అంటే ఒక 1000 గ్రామ పంచాయతీల వరకు అట్నే కనపడతాయి. ఈ మున్సిపాలిటీలలో కూడా నాకు తెలిసి ఒక 30-40 మున్సిపాలిటీలు ఆ రకంగానే ఉన్నట్టు అనిపిస్తుంది మనకు. సరే, చేస్తే మంచిదే, కానీ అదే లెవెల్లో వాటిని డెవలప్ చేయగలిగినరా? నిజంగానే ఆ పట్టణాలు అంతా బాగుపడ్డాయా? ఈ తండాల గ్రామ పంచాయతీలు అంతే బాగుపడ్డాయా గత 10 ఏళ్ల నుంచి ఇప్పటికి 2 ఏళ్ల నుంచి 12 ఏళ్ల నుంచి అంటే అది రిజల్ట్ కనపడతలేదు. ఓన్లీ సెంట్రల్ ఫండ్స్ కోసమో లేకపోతే పొలిటికల్ ఈక్వేషన్ లో తమ రాజకీయ బలాన్ని విస్తృత